అంటే వాస్తవంగా ఈరోజు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేసినటువంటి తెలంగాణ నిరుద్యోగ యువతకు ఏదైతుందో ఉద్యోగాల కల్పనతో ఒక ఆత్మవిశ్వాసం నింపే విధంగా ఈరోజు యువ వికాసం మరి కార్యక్రమాలు నిర్వహింపజేస్తూ తెలంగాణ నిరుద్యోగ యువత విద్యార్థులు ఏదైతే ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వారికి ఏది ఇస్తుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఏదైతుందో ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగం అని చెప్పి అంటున్నా. ఆనాడు యూపీఏ ప్రభుత్వ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో జాతీయ స్థాయిలో ఏకమొత్తంగా ₹1,00,000 రుణమాఫీ చేసిన ఘనత ఏదైతుందో మరి సోనియా గాంధీ గారికి దక్కితే ఈరోజు అదే రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వరంగల్ డిక్లరేషన్కి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ₹2,00,000 వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేసినటువంటి యొక్క ఏకైక రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ ప్రభుత్వం చెప్పక తప్పదని చెప్పంటున్నాం. అట్లా ఏదైతుందో ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి మద్దతు ధర కల్పనకే వీళ్ళ చట్టబద్ధత కల్పించలేకపోతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కనీస మద్దతు ధరకు చట్టబద్ధ కల్పనతో పాటుగా వరి ధాన్యం సన్న రకాలకు ఏదైతుందో ₹500 బోనస్ కల్పిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం మరి తెలంగాణ రాష్ట్రం అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఈ విధంగా విద్యార్థులకే కానీ నిరుద్యోగ యువతకే కానీ రైతాంగం రైతు కూలీలకు దళితులు బలహీన వర్గాలకు అండగా నిలుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి యొక్క దీవెనలతో ఏదైతుందో రాబోయే 4 సంవత్సరాలు కాదు భవిష్యత్తులో ఏదైతుందో ఈ రాష్ట్రం మరింత పురోభివృద్ధిలో తీసుకుపోయే విధంగా